అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. వెయిట్ లాస్ గురించి తీసుకునే ఇంజెక్షన్లు ఇప్పుడు చాలామందికి తెలిసింది. అయితే వీటి గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం. వీటిని సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్స్ అని అంటాము. ఇవి తీసుకోవడానికి ముందు ఏమైనా బ్లడ్ టెస్ట్ అవసరం ఉంటాయా? తప్పకుండా చేయించుకోవాలి. సో ఎవరికైనా ఇంజెక్షన్స్ ప్రిస్క్రైబ్ చేసే ముందుగా వాళ్ళ లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, అండ్ లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్స్, హెచ్బిఏవన్సి ఇవన్నీ ఒక బేస్ లైన్లో చేసుకుని మొదలుపెట్టడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టెస్ట్లలో ఏమన్నా అబ్నార్మల్ ఉంటే ముందుగానే గుర్తించి దానికి ట్రీట్మెంట్ ఇస్తూ కూడా వీటిని అవసరమైన పేషెంట్లకు ఇవ్వచ్చు. లేదు ఇది బేస్ లైన్లో కూడా పనిచేస్తుంది. అంటే సపోజ్ బ్లడ్ షుగర్ హై ఉంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉన్నాయి, అటువంటి వారికి ఇవి మొదలుపెట్టాం. సో మొదలుపెట్టే ముందు వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఇవి ఇచ్చిన తర్వాత వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అని కూడా మనం మానిటరింగ్ చేయడానికి యూజ్ ఉంటుంది. అండ్ ఇవి ఎలా డోసెస్ ఎలా ఉంటుంది అండ్ ఫ్రీక్వెన్సీ? సో ఇవి యూజువల్గా ఎవరికైనా కానీ లో డోస్ నుంచి పెంచుకుంటూ వెళ్తాం. స్టార్టింగ్ డోస్ 0.25 mg. సో ఇది ప్రతి వారం ఇస్తూ వెళ్తాం. సో మొదటి నెలలో ఎవ్రీ వీక్ 0.25 ఇస్తాం. వీళ్ళకి కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, బాగానే టాలరేట్ చేస్తున్నారు అనుకుంటే నెక్స్ట్ మంత్కి 0.5 డోస్కి ఇంక్రీజ్ చేయొచ్చు. అలా ఒక 4-5 నెలల్లో 2.4 డోస్ వరకు రీచ్ చేస్తాం. సో డోస్ పెరిగే కొద్దీ వీళ్ళల్లో వెయిట్ లాస్ కూడా కొంచెం క్విక్గా జరుగుతూ ఉంటుందన్నమాట. ఎవరికైనా సపోజ్ డోస్ పెంచుతున్నప్పుడు 0.5 తర్వాత అలాగా వీళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి టాలరేట్ చేయలేకపోతే అప్పుడు మళ్ళీ ముందు డోస్లోనే ఒక 2-3 నెలలు కూడా ఇవ్వచ్చు. సో ఇలా డోసెస్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ ఈ డోసెస్ తీసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా? వెరీ గుడ్ క్వశ్చన్. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళలో ఒబేసిటీ చూసినప్పుడు వాళ్ళకు కూడా ఇవి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో మా సలహా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ అయ్యాకనే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. అండ్ ఆల్సో ఈ ఇంజెక్షన్ తీసుకుంటున్నప్పుడు ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవడం బెస్ట్. ఈ ట్రీట్మెంట్ సపోజ్ ఒక 6 నెలల్లో అలాగా వాళ్ళకి స్ట్రెచ్ చేసి మేము వెయిట్ లాస్కి ఇచ్చినప్పుడు వీళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లానింగ్ చేయకూడదు. ఈవెన్ ఈ కోర్స్ కంప్లీట్ అయ్యాక కూడా ఒక 2 months వాషౌట్ పీరియడ్ కూడా పెడతాం. అంటే కోర్స్ అయిపోయాక 2 నెలలు ఆగి ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం బెస్ట్. అండ్ ఈ ఇంజెక్షన్స్ అవుతున్న డ్యూరేషన్లో ఇన్కేస్ ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేయాలి మనం? ఇవి వాడుతుండగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనుకోండి, దీనేమి అబార్ట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మానిటరింగ్ అవసరం. అంటే ఈ ఫీటస్ ఎలా పెరుగుతోంది అనేది ఎవ్రీ మంత్ మానిటర్ చేస్తూ వెళ్ళినప్పుడు ఒకవేళ హెల్తీగానే ఈ జర్నీ జరుగుతూ ఉంటే వీ నీడ్ నాట్ టర్మినేట్ ద ప్రెగ్నెన్సీ. అండ్ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండొచ్చు మ్యామ్? కొన్ని కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇంజెక్షన్స్ తీసుకుంటున్నప్పుడు వీళ్ళకి ఎర్లీ సెటైటీ ఉంటుంది. అంటే కొద్దిగా తినంగానే వీళ్ళకి కడుపు నిండిపోయి ఇంకా చాలు అనే భావన కలుగుతుంది. దీనివల్ల వీళ్ళు బాగా తక్కువ అమౌంట్స్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. సో విటమిన్స్ కూడా తక్కువగా అందుతాయి. అందుకనే ఈ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు విటమిన్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రోటీన్ ఇంటేక్ కూడా వీళ్ళు ఎక్స్పెక్టెడ్ డైలీ రికమెండేషన్స్ ప్రకారం అందకపోవచ్చు. సో ప్రోటీన్ సప్లిమెంట్స్ కూడా ఇస్తుంటాం. ఇంకొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్, అంటే వికారంగా ఉండడం, వామిటింగ్ సెన్సేషన్ అండ్ మోషన్స్ కానీ బ్లోటింగ్ కానీ ఇట్లాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇవి మైల్డ్గా ఉంటే కంటిన్యూ చేయొచ్చు కొన్ని మెడిసిన్స్ తీసుకోవడం ద్వారా. లేదు సివియర్గా ఉన్నప్పుడు మాత్రం దానికి తగ్గట్టు మళ్ళీ డోసెస్ తగ్గించడమా, లేదు వాళ్ళు తక్కువ డోసెస్ తోటి కూడా టాలరేట్ చేయలేకపోతే స్టాప్ చేయడం కూడా జరుగుతుంది. ఈ ఇంజెక్షన్స్కి ఏజ్ లిమిటేషన్స్ ఏమైనా ఉంటాయమ్మా? లేదు, ఈవెన్ టీనేజర్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇది ఎన్నో స్టడీస్ చేసిన తర్వాతనే ప్రూవ్ అయింది. సో అడాలసెంట్ పీరియడ్లో కూడా ఒబేసిటీని
ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వారికి కూడా ఇవి ఇవ్వచ్చు. అండ్ ఈవెన్ మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ పాపులేషన్లో కూడా తప్పకుండా ఇవి ఒక డాక్టర్ పర్యవేక్షణలో తప్పకుండా తీసుకోవచ్చు. ఈ ఇంజెక్షన్ వల్ల వెయిట్ లాస్ ఒకటి కాకుండా ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయి? చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం వెయిట్ లాస్ ఒకటే చూస్తున్నాం మానిటరింగ్లో, బట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్స్ బాగా కంట్రోల్ అవుతాయి. పిఎంఓఎస్ ప్రాబ్లం అంటే ఇదివరకు పీసీఓఎస్ అనేవాళ్ళము. సో ఓవరీస్లో వాటర్ బబుల్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ హార్మోనల్ ప్రొఫైల్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఈ మెకానిజం అనేది కంట్రోల్ అవ్వడం ద్వారా డయాబెటీస్ అండ్ పీసీఓ కూడా ఇంటర్న్ కంట్రోల్ అవుతాయి. అండ్ ఈవెన్ లిపిడ్ ప్రొఫైల్, సో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా అంతకుముందు హై ఉన్న వాళ్ళకి ఇవి తీసుకున్నాక అవి నార్మల్ రేంజ్కి రావడం గుర్తించాం. అండ్ వాళ్ళ లాంగివిటీ అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా ఈ ఇంజెక్షన్స్ తీసుకున్నాక లోపల హార్మోన్స్ అండ్ అదర్ గుడ్ చేంజెస్ జరగడం వల్ల వీళ్ళ లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అవడం కూడా నోటీస్ చేయడం జరిగింది. సో చూసాం కదండి, ఈ సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్స్ డాక్టర్ పర్యవేక్షణలో కనుక మీరు తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఓవరాల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ని కూడా ప్రాపర్గా ట్యాకిల్ చేసుకోవడం ద్వారా దీని బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు అనుభవించవచ్చు. అండ్ మీ లైఫ్ స్టైల్ కానీ అండ్ ఎన్నో మార్పులు మీరు గుర్తిస్తారు. డెఫినెట్గా ఎన్నో ఇంప్రూవ్మెంట్స్ని గుర్తించవచ్చు. థ్యాంక్ యూ.